హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ డెవిల్ హస్బెండ్ పార్ట్ 5. లాస్ట్ ఎపిసోడ్ లో అభి సారికకు టేబుల్ పైన బొకే పెట్టి వెళ్ళిన తర్వాత మెడిసిన్ వల్ల సారికకు బాగా నిద్ర పడుతుంది. లేచేటప్పటికి ఈవినింగ్ 6 అవుతుంది. తన రూమ్ లో ఉన్న నర్సుని చూసి అయ్యో పాపం 2 డేస్ నుంచి ఇక్కడే ఉన్నారు అని తన దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నాకు కొంచెం పర్వాలేదు, మీరు వెళ్ళండి, చాలా థ్యాంక్స్ అంటుంది. నర్స్ లేదు మేడం, మీకు ఫుల్ గా తగ్గేదాకా ఉంటా అని అంటుంది. పర్వాలేదు వెళ్ళండి అని సారిక మళ్ళీ చెప్పేసరికి తను ఓకే సార్కి చెప్పి వెళ్తాను మేడం అని అభి కోసం కిందకి వెళ్తుంది నర్సు. మళ్ళీ పైకి వచ్చి మేడం వెళ్తున్నామని సార్కి చెప్దాం అనుకున్నా కానీ అని అంటుంది. ఏమైంది, సార్ లేరా అంటుంది సారిక. సార్ నిన్న నైట్ అంతా పడుకోలేదు, తినలేదు మేడం. ఇక సార్ని డిస్టర్బ్ చేయటం ఎందుకు అని చెప్పి మీకు చెప్పి వెళ్దామని వచ్చా అంటుంది. నర్స్ మీరు చాలా లక్కీ మేడం, అలాంటి కేరింగ్ హస్బెండ్ దొరకడం. నేనైనా మధ్యలో నిద్రపోయానేమో కానీ అభి గారు అస్సలు నిద్రపోకుండా చూసుకున్నారు మిమ్మల్ని అని చెప్పి వెళ్తుంది నర్సు. సారికకు ఆ మాటలు ఏదో తెలియని ఆనందాన్ని ఇస్తాయి. వెంటనే అభిని చూడాలి అనిపించి కిందకి వస్తుంది. సారిక కిందకి వచ్చి చూసేటప్పటికి అభి పాపం సోఫాలో పడుకుని ఉంటాడు. నిద్ర తిండి లేకపోవడం వలన మొహం అంతా వాడిపోయి ఉంటుంది. అభిని అలా చూసేటప్పటికి సారికకి చాలా బాధగా అనిపిస్తుంది. పిల్లో తెచ్చి అభి తల కింద పెడుతుంది. పాపం అభికి ప్రాజెక్ట్స్ మీటింగ్స్ బాగా హ్యాండిల్ చేయటం వచ్చు గాని ఇలాంటి రివెంజెస్ ప్లాన్ చేయటం అస్సలు రాదు అని తనలో తనే నవ్వుకుంటుంది. మమ్మల్ని ఇబ్బంది పెడదాం అనుకుని తను కూడా అభిని చూస్తే జాలేస్తుంది. అంత అలసిపోయి పడుకుని ఉన్న అభిని చూసి దగ్గరకు వస్తుంది శారిక. అభి తలను తన చేతులతో నిమ్మరాలి అని చేతులు తల మీద పెట్టబోయి అభి అన్న మాటలు గుర్తొచ్చి ఆగిపోతుంది. ఏమీ తినకుండా పడుకున్నాడు కదా, రాజమ్మను ఏమైనా చేయమందామని అనుకుని కిచెన్ లోకి వెళ్తుంది. బట్ ఈ రోజు రాజమ్మ కూడా రాలేదని గుర్తొచ్చి తనే వంట చేసి లేపుదామని అనుకుంటుంది. ఫ్రెష్ గా ఇంకా స్నానం చేసి వంట స్టార్ట్ చేద్దామని ఫ్రెష్ అవ్వడానికని రూమ్ లోకి వెళ్తుంది. అప్పుడు అక్కడ బొకే కనిపిస్తుంది. ఇందాక తను హడావిడిలో చూడలేదు. ఇది ఇక్కడ ఎవరు పెట్టారు అని అనుకుంటుంది సారిక. దాని మీద సారీ అని ఉండడం చూసి ఓ అవి అయి ఉంటాడు అని అనుకుని సార్కి నోటితో సారీ చెప్పడానికి ఈగో అడ్డొచ్చి బొకే ఇస్తాడా, చెప్తా, నోటితో సారీ చెప్పేదాకా వదలను అని సారిక మళ్ళీ బొకేని చూస్తుంది. అందులో గులాబీలను చూస్తూ ఉండే అభి తన వైపు చూసి నవ్వుతున్నట్టు ఫీల్ అయ్యి సిగ్గుపడుతుంది. సారిక ఆ బొకేని రూమ్ లో కనబడకుండా దాచేస్తుంది. ఇక సారిక వంట కంప్లీట్ చేసి అభిని లేపడానికని అభి దగ్గరికి వెళ్తుంది. బట్ తను చాలా మత్తుగా నిద్రలో ఉండడంతో లేవటం ఇష్టం లేక ఒక 2 అవర్స్ తర్వాతకి అలారం పెట్టి అభి పక్కన పెడుతుంది. సారిక కూడా వెయిట్ చేద్దామని అనుకుంటుంది. బట్ మెడిసిన్ వేసుకోవాలి అని గుర్తొచ్చి తను తినేసి వెళ్లి పడుకుంటుంది. సారిక పెట్టిన అలారం రింగ్ తో అభి లేస్తాడు. తన తల కింద దిండు అలారం చూసేటప్పటికి ఎవరు పెట్టారు అని అనుకుంటాడు అభి. వెంటనే సారిక ఏమైనా తిందో లేదో అని సారిక దగ్గరికి వెళ్తాడు అభి. తను నిద్రపోతూ ఉంటుంది. కిచెన్ లోకి వెళ్ళబోయేటప్పటికి డైనింగ్ టేబుల్ పై డిన్నర్ రెడీగా ఉంటుంది. సింక్ లో కూడా ప్లేట్ ఉండడంతో సారిక తినేసింది అనుకుంటాడు అభి. అభికి కూడా బాగా ఆకలి వేయటంతో తింటూ ఉంటాడు. ఈ లోపు అభికి డౌట్ వస్తుంది. ఇంతకీ వంట ఎవరు చేశారు, ఈ రోజు రాజమ్మ కూడా రాలేదుగా అని అనుకుని ఓ అయితే పాపం సారిక చేసుంటుంది, అయ్యో తనని ఇబ్బంది పెట్టా అని అనుకుంటాడు. ఇక అభి తినేసి తన రూమ్ లోకి వెళ్తాడు. సారిక కింద పడుకునే ఉంటుంది. అయ్యో తనకు రేపు ఎలాగైనా సరే బెడ్ అరేంజ్ చేయాలి అని అనుకుంటాడు. అవును, ఇంతకు నేను పెట్టిన బొకే చూసిందా లేదా, అయినా ఇక్కడే పెట్టానుగా కనిపించడం లేదేంటి అని అనుకుంటాడు. రూమ్ అంతా కూడా వెతుకుతూ ఉంటాడు బొకే కోసం, ఎక్కడా కనిపించదు. అసలు పెట్టానా అని కూడా డౌట్ వస్తుంది అభికి. ఓకేలే రేపు మార్నింగ్ చూద్దామని పడుకుంటాడు. సారికకు ఆ అలిగిడికి మెలకు వచ్చి
అభి బొకే కనబడకుండా దాచేసింది కదా, నవ్వుకుంటుంది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ వసుంధర గారు కూడా వచ్చేస్తారు. ఆవిడ రావడంతోనే సారిక దగ్గరికి వెళ్ళి, అమ్మా సారిక, బాగున్నావా అని అంటారు. ఆ, నేను బాగానే ఉన్నాను అత్తయ్య. మీరు ఎందుకంత కంగారుగా వచ్చేసారు? మీ పని అయిందా లేదా అంటుంది. అయిందమ్మా. ఎందుకో నాకు ఈసారి మనసు అంతా ఇక్కడే ఉంది అంటారు. ఈలోపు అభి కిందకు వస్తాడు. అమ్మా, ఎప్పుడొచ్చావు అని అంటాడు. ఇప్పుడే రా అని అంటుంది. సారిక, అత్తయ్య మీరు ఫ్రెష్ అయ్యారండి, బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది చేద్దురు గాని అని పిలుస్తుంది. కాసేపు ఆగి వసుంధర గారు అభి వచ్చి కూర్చుని తింటూ ఉంటారు. వసుంధర గారు, అమ్మా సారిక, ఏంటి మొహం ఎందుకమ్మా అలా వాడిపోయింది అని అడుగుతారు. సారిక, అది అత్తయ్య నిన్న ఎండలో అని ఆగుతుంది. వసుంధర గారు వెంటనే అభికి వాటర్ ఇస్తారు. ఆ, ఎండలో ఏం చేశావు అని అంటారు. అభి ఒక్కసారిగా మాటికి కంగారు పడుతూ ఉంటాడు. సారిక, అది బట్టలు ఆరేసా అత్తయ్య ఎండలో అంటుంది. అయినా రాజా ముందుగా నువ్వెందుకేసావు అని అడుగుతారు ఆవిడ. నిన్న తను రాలేదు అత్తయ్య. నిన్న రాకపోతే ఈ రోజు చేసేది. ఇంకెప్పుడు నువ్వు అలా అంతసేపు ఎండలో పని చేయకు తల్లి. చూడు ఎలా అయిపోయావో అని అంటారు. వామ్మో, ఈ ఎండలో పని చేశాను అంటేనే అమ్మ ఇలా రియాక్ట్ అయ్యింది. ఇంకా నిన్న జరిగింది తెలిస్తే ఖచ్చితంగా నన్ను చంపేస్తుంది అని అనుకుంటాడు మనసులోని అభి. సారిక అభి ఏం ఆలోచిస్తున్నాడో తెలిసి నవ్వుకుంటూ ఉంటుంది మనసులోనే. ఈలోపు వంశీ వస్తాడు. వసుంధర గారు, రా వంశీ, టిఫిన్ చేద్దువు గాని అని అంటారు. మీ జర్నీ బాగా జరిగిందా ఆంటీ అంటాడు. ఆ, బాగా జరిగిందిలే బాబు అంటారు. వంశీ టిఫిన్ చేస్తూ, అవును మర్చిపోయా సారిక, నీకెంతకీ ఎలా ఉంది? పూర్తిగా తగ్గిందా అని అడుగుతాడు. పక్కన ఆవిడున్న సంగతి మర్చిపోయి. వామ్మో, ఇప్పుడే ఒక గండం గడిచింది అనుకుంటే వీడొచ్చి మళ్ళీ స్టార్ట్ చేశాడు అని అనుకుని వంశీ కాలు తొక్కుతాడు అభి. వంశీ అమ్మో అని గట్టిగా అరుస్తాడు. అప్పుడు గుర్తొస్తుంది వంశీకి తను చేసింది ఏంటో అని. ఈలోపు అభి, ఏమైందిరా, ఎందుకు అలా అరుస్తున్నావు అని అడుగుతాడు. నువ్వే నా కాలు తొక్కి మళ్ళీ నువ్వే అడుగుతావారా అని అనుకుని, ఏమీ లేదు, ఏదో కుట్టింది అని అంటాడు వంశీ. వసుంధర గారు, అవును, అయినా సారికకి ఏమైంది, ఎందుకు అలా అడుగా వంశీ అని అడుగుతారు. వంశీకి వెంటనే అసలు ఏం చెప్పాలో తెలియక ఆలోచిస్తూ ఉంటే అభి వెంటనే, మొన్న తనకి తలనొప్పిగా ఉంది కదా, అది తగ్గిందా అని అడుగుతున్నాడమ్మా. దానికి అంతలా అడగాల వంశీ అని అంటారు. సారిక అంటే మరి అంత అభిమానం అమ్మ వీడికి, అందుకే కదరా అడిగామంటాడు అభి కవరింగ్ చేస్తూ. అవునండి అవును అని అంటాడు వంశీ. ఇంకా వసుంధర గారు టిఫిన్ చేసి లోపలికి వెళ్ళిపోతారు. సారిక ఇదే మంచి టైం అనుకుని, థ్యాంక్ యూ అన్నయ్య అంటుంది. వంశీ, నాకు థ్యాంక్ యూ ఎందుకమ్మా అంటాడు. నా కోసం బొకే పంపావుగా అని వంశీ వైపు చూసి ఐవింగ్ చేస్తూ అంటుంది. వంశీకి అది ఎవరు పంపారో అర్థమవుతుంది. చాలా బాగుంది, అందుకే నేను ఈ కోసం స్పెషల్ గా జ్యూస్ తెస్తా ఉండు అన్నయ్య అని కిచెన్ లోకి వెళ్తుంది. వంశీ అభిని అడుగుతాడు. ఏరా, నువ్వు పంపావా అని అడుగుతాడు. ఇప్పుడు వీడికి నేను పంపించాను అని చెప్పాననుకో నన్ను ఆడుకుంటాడు. లేదు లేదు, నేనెందుకు పంపుతాను అని అంటాడు. వంశీ, ఎవరు పంపితే ఏంట్లే, ఫ్రీ క్రెడిట్ నా అకౌంట్ లోకి అయితే వచ్చిందిగా, నేను యూజ్ చేసుకుంటాని అంటాడు. ఈ లోపు సారిక జ్యూస్ తెస్తుంది. వంశీ, అవునమ్మా ఎలా ఉంది బొకే అంటాడు. చాలా చాలా బాగుంది అన్నయ్య, నాకు బాగా నచ్చింది అని అంటుంది. బట్ సారీ అని ఉందేంటి దాని మీద మెసేజ్ అంటుంది సారిక. అభికి గుండె జారినట్టు అనిపిస్తుంది. వంశీ, షాప్ వాడు గెట్ విల్ సూన్ అని రాయమంటే అలా రాసుంటాడమ్మా అని అంటాడు వంశీ. అబ్బా ఏం యాక్టింగ్ రా, ఏం కదరా అని తిట్టుకుంటూ ఉంటాడు. సారిక, ఏ మెసేజ్ అయితే ఏంట్లే అన్నయ్య, బొకే మాత్రం సూపర్ ఉంది, నాకు బాగా నచ్చింది అంటుంది. బొకే తనిస్తే క్రెడిట్ వాడికిస్తుంది అనుకుని అభికి కోపం వచ్చి ఒక హాఫ్ తిని లేచిపోతాడు. అది చూసి వంశీ, అరే ఏమైందిరా, తినకుండా వెళ్ళిపోతున్నావు అని అంటాడు. నాకు కడుపు నిండు, బాగా తిను అని సారిక వైపు సీరియస్ గా చూస్తాడు అభి. ఇక వంశీ సారిక నవ్వుకుని హైఫై ఇచ్చుకుంటారు. మరి ఏం జరుగుతుందో మనం వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.
ఈ రోజు ఇంకో ఎపిసోడ్ కూడా ఇస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.